సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలనందించే ఏకైక సంస్థ 6JV. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ జ్యోతిష్యరత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాము. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, సెప్టెంబర్ నెల నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో వివరిస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, సెప్టెంబర్ నెల మేషరాశి ఫలితాలు వివరిస్తారా? తప్పకుండా అమ్మా. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ రాశి వాళ్ళకి సాధారణంగా ముఖ్యంగా చెప్పాలంటే రాశ్యాధిపతి అయిన కుజుడు వచ్చేసి 6వ స్థానంలో ఉన్నాడు కన్యా రాశిలో. సో రాశ్యాధిపతి ఎప్పుడు కూడా 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు చాలా కష్టపడితే కానీ పనులు జరగవు. పైగా అదేంటంటే కుజుడు మేషరాశి అధిపతి కన్యా రాశిలో ఉన్నాడు. అంటే కన్యా రాశి అధిపతి బుధుడు స్థానంలో ఉన్నాడు. సో కుజుడికి బుధుడికి అస్సలు పడదు. అది కాకుండా 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి బాగా కష్టపడితే కానీ ఏ పనులు జరగవు. అంటే ప్రతి పని కూడా మనం ఏం చేసినా కూడా 2-3 సార్లు వెళ్తే కానీ ఆ పని జరగదు. ఇది కాకుండా ఆ రాశిలోనే మనకి రాహు కూడా ఉన్నాడు. సాధారణంగా మన రాశిలో రాహు ఉన్నాడంటే అది గ్రహణ సమయం అనుకోవాలి. లాస్ట్ ఏడాది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఈ అక్టోబర్ 27 దాకా మేషరాశిలోనే ఉంటాడు. కాబట్టి మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మేషరాశి వారికి విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చికాకులు, ఆందోళన ఇవన్నీ కూడా విపరీతంగా ఉన్నాయి. కొన్ని రోజులు లేకపోవచ్చు, కొన్ని రోజులు ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే 9 ఏళ్ళకు ఒకసారే మనకి రాహు మేషరాశిలోకి వస్తాడు. అలాగే 9 ఏళ్ళు దాటగానే మళ్ళీ 18 ఏళ్ళకు ఒకసారి మన రాశిలోకి రాహు ప్రవేశిస్తాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో ఇప్పుడు రాహు ఉన్నాడు, మళ్ళీ 18 ఏళ్ల తర్వాత రాహు అక్కడికే వస్తాడన్నమాట. సో 9 ఏళ్ళు దాటంగానే కేతు అక్కడికి వస్తాడు. సో ప్రతి 9 ఏళ్ళకి రాహు కేతు మారుతారన్నమాట. కాబట్టి కేతు వచ్చినా రాహు వచ్చినా కూడా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన తప్పదు. మన రాశి అంటే చంద్రుడు ఉన్న స్థానంలో ఉంటే కనుక. సో ఇది కాకుండా సాధారణంగా జాతకంలోనే ఇదే మన జాతకంలో ఉన్న చంద్రుడు రాహుతో కానీ, కేతుతో కానీ, శనితో కానీ ఇలా కలిసి ఉన్నా కూడా ఖచ్చితంగా ఇదే స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందిని చూస్తుంటాం మనం, చిన్నదానికి కూడా భయపడిపోయి బాధపడిపోతూ ధైర్యంగా లేక ఏమైపోతుందని భయస్థులుగా ఉంటారు. వాళ్ళందరూ కూడా జాతకం చూసుకుంటే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, ధైర్యానికి కూడా కారకుడు చంద్రుడయ్యి వాడు కేతుతో కానీ, రాహుతో కానీ, లేదంటే శనితో కలిసినప్పుడే సాధారణంగా అధైర్యులుగా ఉంటారన్నమాట. సో ప్రజెంట్ పొజిషన్ కూడా మేషరాశి వారికి అధిపతి కుజుడైనా కూడా చాలా ధైర్యంగా, స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈ రాశిలో చంద్రుడిని రాహు కలిసినందుకు ఎంత ధైర్యంగా ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళు అధైర్యపాలు అవ్వడం, మాటలు పడటం, డబ్బు ఖర్చు విపరీతంగా ఉండడం, చిన్న తగాదాలు రావడం, భార్యాభర్తల మధ్యన చిన్న తగాదాలు ఉండడం, అధైర్యంగా ఉండడం, ఆలోచన ఎక్కువగా ఉండడం, తల్లిగారు కూడా విపరీతమైన ఆలోచన ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయన్నమాట. కాబట్టి ధైర్యాన్ని కోల్పోకండి. ఎందుకంటే ఇంకా లాస్ట్గా 2 నెలల్లోకి వచ్చాం. సెప్టెంబర్ నెల ఇది. సెప్టెంబర్, అక్టోబర్ 27తో వెళ్ళిపోతుంది కాబట్టి నెలన్నరలో మొత్తం రాహు అక్కడ మేషరాశి నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి గురువు ఒక్కడే విడిగా ఉంటాడు. ఇది కాకుండా ఈ గురువు కూడా ప్రస్తుతం ఏప్రిల్ నుంచి రాహుతో కలిసినందుకు గురు చండాలయోగం కూడా ఏర్పడింది. సో గురు చండాలయోగం ఎక్కడో ఏర్పడితే పర్లేదు, మన మేషరాశిలోనే ఏర్పడింది కాబట్టి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే దైవబలం తక్కువగా ఉండడం, దైవానుగ్రహం తక్కువగా ఉండడం, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండడం, అనవసరంగా మన మీద చెడు ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, మనం ఏం అనకపోయినా కూడా మనం ఏదో అన్నా అని చెప్పి గొడవలకి రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి మేషరాశి వారు ఇంకొక నెలల పాటు మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే మేషరాశికి ముఖ్యంగా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమే గురువు. అలాంటి గురువు అనే గ్రహమే మనకి రాహుతో కలిసి గురు చండాల యోగం ఏర్పడింది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. అలాగే ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే టీచర్లు ఉన్నారో, అలాగే పురోహితులు కానీ, టీచర్లు కానీ, అలాగే వాస్తు పండితులు కానీ, జ్యోతిష్కులు కానివ్వండి, అలాగే గుళ్ళో పనిచేసే వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళందరూ కూడా అంటే గురువు రిలేటెడ్ వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం మీడియంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అది గురు చండాల యోగం అలా అనమాట. కాబట్టి అక్టోబర్ 27 దాకా మనం జాగ్రత్తగా ఉన్నామంటే ఈ ఫీల్డ్స్ వాళ్ళు ప్రస్తుతం జాగ్రత్తగా వాళ్ళు గురువు రాహులు ఇద్దరు విడిపోతారు. సో అప్పటి నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇది కాకుండా ముఖ్యంగా ఈ మేషరాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. సో అది చాలా మెయిన్గా ఏంటంటే 3, 6, 11 స్థానాల్లో ఎప్పుడైతే శని ఉంటాడో 100కు 100 సహాయం చేస్తాడనమాట. ఎందుకంటే లాభం చేకూరుస్తాడు కాబట్టి. అలాంటి లాభాధిపతి అయిన శని లాభస్థానంలో స్వస్థానం ఉన్నందుకు
విపరీతం లాభం. శని Okay. ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు కూడా. కాబట్టి మేషరాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంట్లో గృహిణులకు కూడా మానసిక ఒత్తిడి ఎలాంటివి ఉన్నా కూడా అన్నీ కూడా తగ్గుతాయి. ఓకే. సో ఇది కాకుండా ముఖ్యంగా ఉద్యోగ అంటే వృత్తి మరియు వ్యాపారం రెండింటి కూడా కారకుడు, ప్రొఫెషన్ కూడా కారకుడు శని అయ్యాడు. కాబట్టి వృత్తి రీత్యా కూడా చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారీత్యా కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఓకే గురుగారు, ఈ రాశి వారికి ఈ నెల అదృష్టం ఏ విధంగా ఉండబోతుందంటారు? మేషరాశి వారికి అదృష్టం గురించి అడిగారు కాబట్టి ఇందాక కూడా చెప్పుకున్నాం మనం ఆ పాయింట్. మేషరాశికి భాగ్యాధిపతి, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం గురువు అండి. సో అలాంటి గురువు మనకి రాశిలోనే ఉండిపోయాడు కాబట్టి, రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి, గురు చండాల యోగం ఏర్పడింది కాబట్టి, అలా కాకుండా శని యొక్క దృష్టి కూడా తృతీయ దృష్టితో గురు రాహుల్ని ఇద్దరిని కూడా చూస్తున్నాడు కాబట్టి మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి. అక్టోబర్ 27 వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటు ఖచ్చితంగా మనకు ఒక 50 to 75% అదృష్టం బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాశిలో ఉన్నా కూడా గురుబలం కొంచెం తక్కువగా ఉన్నా కూడా రాహుతో కలయిక అనేది తొలగిపోతుంది కాబట్టి, గురు చండాల యోగం వెళ్ళిపోతుంది కాబట్టి ఆ రాశి నుంచి అప్పుడు ఖచ్చితంగా అదృష్టం అనేది ఒక 50 to 70% బాగుంటుందని చెప్పుకోవాలి. ఓకే గురుగారు, ఉద్యోగాల కోసం చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు కదా, సో ఉద్యోగాల అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటారు? నిరుద్యోగులు ఎవరైతే ఉన్నా కూడా మేషరాశి వారు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రమోషన్ కానీ, మంచి నేమ్ అండ్ ఫేమ్ కానివ్వండి, మంచి ఇంక్రిమెంట్ కానివ్వండి, శాలరీ హైక్ కానివ్వండి, ఏదైనా బోనస్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వృత్తిరీత్యా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగం వస్తుందని మనం అనుకోవాలి. కూర్చొని హార్డ్ వర్క్ చేయాలి, ఏదైనా సరే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడితే మటుకు మంచి ఉద్యోగం వస్తుందని చెప్పుకోవాలి. ఓకే గురుగారు, అయితే మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? అంటే ఈ నెలల్లో కూడా మేషరాశి వారు ముఖ్యంగా గురు రాహుల యొక్క కలయికే ఉంది కాబట్టి, ఇంకా ఆఖరికి వచ్చింది కాబట్టి గురు చండాలయం కూడా సేమ్ ఇదివరకులాగే మనం దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి. ఇంకొక 2-3 నెలలు అక్టోబర్ 27 దాకా మనం ఉపవాసం అంటే ప్రతి గురువారం చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి టెంపుల్కి ప్రతి గురువారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు ఆయనకి చేసుకుంటే మంచిది. అలాగే ప్రతిరోజు వీలైతే కనుక దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం కూడా చదువుకుంటే కనుక ఎలాంటి దోషాలన్నా కూడా తొలగిపోతాయి, చాలా బాగుంటుంది కూడా. కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ఓకే, ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, వివాహం, ఆరోగ్యం ఏ సమస్యలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేస్తే కనుక గురుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.